హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడ నేను 3 క్యారెట్స్ తీసుకున్నాను. వీటిపైన ఉన్న పీల్ని ఈ విధంగా తీసేస్తున్నానండి. నేనైతే క్యారెట్ని ఈ విధంగానే క్లీన్ చేసుకుంటాను. వీటిని వాటర్తో శుభ్రంగా కడిగి తీసుకున్నాను. వీటికి ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కట్ చేసేసి వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. మీకు నచ్చిన సైజులో ఈ క్యారెట్ని నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చండి. ఇలా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసేసుకోవాలి. ఇవి మునిగేంత వరకు వాటర్ అనేది పోసుకోవాలి. వీటిని బాయిల్ చేయాలండి. క్యారెట్లన్నీ బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన క్యారెట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని వంపేసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు వేరొక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయినాక తాలింపు గింజలు వేసుకోవాలండి. ఆవాలు, పచ్చిపప్పు, సాయపప్పు, జీలకర్ర వేసుకొని చిటపట్లాడినాక సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే 4 వెల్లుల్లి రెమ్మలను కూడా దంచి వేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోవాలండి. ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాక మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్లలోనే కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి. ఆయిల్లో క్యారెట్లు బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి తగిన సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, అలాగే ఎండు కొబ్బరి పౌడర్ని వేసుకుంటున్నాను. ఇది వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని మరో 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొన్ని పల్లీలు కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి. ఇందులోనే రుచికి తగిన కారం కూడా వేసుకొని కారం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇలా చేసుకోవడం వల్ల ఈ క్యారెట్ ఫ్రై అనేది ఆయిల్ తక్కువ పడుతుంది. అలాగే మనకి క్యారెట్ అనేది హెల్దీ. ఇలా చేసుకోవటం వల్ల ఆయిల్ కూడా మనకి తక్కువ పడటం వల్ల ఇంకా హెల్తీగా ఈ రెసిపీ అనేది రెడీ అయిపోయింది.